ఐక్యరాజ్య సమితి నిర్దేశిత ఎస్‌డిజి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారతదేశం మొట్టమొదటిసారి తొలి 100 స్థానాల్లో చోటు దక్కించుకుంది. అయితే గత ఏడాది 109వ ర్యాంక్ సాధించిన మన దేశం ఈసారి 99వ ర్యాంక్‌తో 10 స్థానాలను మెరుగుపరుచుకుంది. యుఎన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్ నెట్‌వర్క్ 10వ సుస్థిర అభివృద్ధి నివేదిక వివరాలను జూన్ 24న ప్రకటించింది. మరోవైపు ప్రపంచ స్థాయిలో ఎస్‌డిజి పురోగతి నిలిచిపోయిందని 2015లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఆమోదించిన 17 లక్ష్యాల్లో 17% మాత్రమే సాధ్యమవుతుందని నివేదిక రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణలు, వ్యవస్థాపరమైన లోపాలు, పరిమిత ఆర్థిక వనరులు తదితర అంశాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎస్‌డిజి పురోగతికి ఆటంకం కలిగిస్తుందని ఈ నివేదిక పేర్కొంది. అయితే జూన్ 24న ప్రకటించిన వివరాల ప్రకారం ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. తొలి 20 స్థానాల్లో 19 ఐరోపా దేశాలు ఉన్నాయి. 2030 నాటికి ఎస్‌డిజి చేరుకోవడంలో మొత్తం 193 దేశాల పురోగతిని పాయింట్లు దానికి అనుగుణంగా స్థానాల రూపంలో నివేదిక వెల్లడించింది. అయితే ఈ ఏడాది ఈ ఎస్‌డిజిలో 27 పాయింట్లతో భారత్ 99వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా చైనా 74.4 పాయింట్లతో 67వ స్థానంలో, అమెరికా 75.2 పాయింట్లతో 44వ స్థానంలో ఉన్నాయి. అంతేకాకుండా భారత్‌కి సమీప ద్వీప దేశాలైన మాల్దీవ్స్ 53వ స్థానంలో, శ్రీలంక 98వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా పొరుగు దేశాలైన భూటాన్ 74వ స్థానంలో, నేపాల్ 85వ స్థానంలో భారత్ కన్నా ముందున్నారు. మరియు బంగ్లాదేశ్ 114వ స్థానంలో, పాకిస్తాన్ 140వ స్థానంలో భారతదేశం కంటే వెనుకబడింది. నెక్స్ట్ అసలు ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏంటనేది మనం చూసినట్లయితే 2015లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ దేశాలు ఆమోదించిన 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంతర్భాగం. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి. ఆ 17 లక్ష్యాలు మనం చూసినట్టయితే ఒకటి పేదరికాన్ని నిర్మూలించడం, ఆకలిని నిర్మూలించడం, అలాగే మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం, సరసమైన స్వచ్ఛమైన శక్తి, మంచి ఉద్యోగం మరియు ఆర్థిక వృద్ధి, పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాలు, స్థిరమైన నగరాలు మరియు సమాజాలు, తగ్గిన అసమానత, బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి, వాతావరణ చర్య, నది అడుగున జీవితం, భూమిపై జీవితం, శాంతి, న్యాయం మరియు బలమైన సంస్థానం, లక్ష్యాల కోసం భాగస్వామ్యం. ఈ అంశాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకొని ఎవరిని వెనుకబడనియొద్దని సూత్రంతో ప్రపంచ దేశాలు ముందుకు సాగాలని ఈ లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. అయితే ఐక్యరాజ్య సమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ను విడుదల చేస్తుంది. ఇది 17 లక్ష్యాల ఆధారంగా వివిధ దేశాల పురోగతిని విశ్లేషించి ఒక స్కోర్ మరియు ర్యాంక్ కేటాయిస్తుంది. ఇది దేశాల పనితీరును అంచనా వేయడానికి ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సాధనంగా పనిచేస్తుంది. దాని ప్రకారమే ఈ ఏడాది భారతదేశం 99వ ర్యాంక్ సాధించింది.
అయితే గతంతో పోల్చినట్టయితే ఈ ఏడాది భారతదేశం 167 దేశాలలో 99వ ర్యాంక్‌ని సాధించింది. అంతేకాకుండా ఇది తొలిసారిగా భారతదేశం టాప్ 100 దేశాల జాబితాలో ప్రవేశించడం ఇది ఒక కీలకమైన మైలురాయని మనం చెప్పుకోవచ్చు. 100కి ఈసారి 67 స్కోర్‌ని సాధించింది. అయితే గతంలో మనకి 2024లో 109వ ర్యాంకు, అలాగే 2023లో 112వ ర్యాంకు, 2022లో 121వ ర్యాంకులో భారతదేశం సాధించింది. సో దీని ద్వారా ఏందంటే భారతదేశం స్థిరమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎస్‌డిసికి సంబంధించిన నివేదిక వివరాల గురించి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.